కార్యకర్తల దగ్గరికి వెళ్తే ఇప్పుడు పిలవగానే మామూలు బహిరంగ సభలాగా ఉండకూడదు కదా, బూతుల స్థాయిలో నాయకులందరూ వచ్చి కూర్చోవాలి, కార్యకర్తలు నాయకులందరూ కూడా. అప్పుడు పార్టీ ఇంటర్నల్ ఇష్యూ అవుతుంది. ఆ తర్వాత బయట ఉపన్యాసం ఇవ్వాలి పబ్లిక్కి. అది వేరు ఇది వేరుగా జరగాలి. రెండు కలగపలగం అయిపోతే సిద్ధం సభల్లాగా ఉంటాయి. అలా కాకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. మార్చి పూర్తి అయిపోయింది సార్, ఇక ఏప్రిల్ వచ్చేసింది, కానీ ఇంకా బెంగళూరుకే పరిమితం అవుతున్నారు జగన్ అనే ముద్ర కూడా ఆయన మీద అలా ఉంది. ఇంకా అది అంతేనా? దాన్ని అంటే ఏం చేయాలి? బెంగళూరులో నుంచి కాకుండా ఇప్పుడు వారానికి 3 రోజులు ఇక్కడ ఉంటున్నాడు, 3 రోజులు 4 రోజులు, 2 రోజులు అక్కడికి పోతున్నాడు. శనివారం ఆదివారం వెళ్తున్నాడు అతను. వీకెండ్ ఇప్పుడు ఇదివరకు ఇక్కడ ఉన్నప్పుడు కూడా వీకెండ్లో ఎప్పుడు కూడా ఇంటికే పరిమితం అయ్యేవాడు. ఒక దాన్ని ఏమంటారు, కుటుంబానికి కేటాయించే సమయం కేటాయిస్తాడు అతను. రెండవది ఇప్పుడు అర్జెంటుగా చేయాల్సినవి కూడా ఏం లేదు. చంద్రబాబు గారు మీకు దాదాపుగా 3-4 ఏళ్ళు లేదు ఆయన బయట. ఎలక్షన్స్ అప్పుడు మున్సిపల్ స్థానిక ఎన్నికలప్పుడు వచ్చారు, 4 రోజులు హడావిడి, మళ్ళీ వెళ్ళిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారు అయితే కంటిన్యూ ఇప్పుడైనా తిరుగుతున్నారు, రోజు లేదు కదా, మంత్లీ వన్స్ సభ, తర్వాత ఇంకొకటి 2 సభలు. ఇప్పుడు ప్రజెంట్ ముందు ఇది సంధికాలం, కార్యక్రమాలు జరగాలి, జరిగేవి ఆచరణలో చూడాలి. గత ప్రభుత్వానికి భిన్నంగా అనిపించుకోవాలని ప్రభుత్వం అనుకుంటుంది. ఆ ప్రభుత్వం చేసింది తప్పని జనం అనుకుంటాం ప్రారంభమైతే అప్పుడు ప్రతిపక్షానికి యాక్టివిటీ ఉంటుంది. అప్పటిదాకా ఇది సంధికాలం అంతే కదా. అందులో ఇంకోటి, ఇంత వేగంగా ఇమ్మీడియట్గా పరిగెత్తుకుంటూ వచ్చేసేసి ఏం చేస్తారు ఎవడైనా సరే. ఇప్పటికిప్పుడు యాజిటేషన్ చేసి ఏడాదే కాదు, నాకు తెలిసి 1.5 దాకా టైం తీసుకోవాలి అక్కడ. హనీమూన్ పీరియడ్ ఏడాది, కానీ టోటల్గా ఒక 1.5 దాకా చూసుకోవాలి ఇష్యూ.